కేంద్ర ప్రభుత్వం తాజాగా వ్యవసాయానికి సంబంధించి ఇచ్చినటువంటి నివేదికలో వరిలో భారతదేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే రాష్ట్రం కిందన వరి ప్రొడ్యూస్ చేసే స్టేట్ కిందన తెలంగాణ రికార్డు సాధించింది. అదే సందర్భంలో వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో టోటల్ మీద టాప్ 10లో చోటు చేసుకుంది. కూరగాయల పంటలు మాత్రం తగ్గుతున్నాయి. ఇది కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక. ఇక్కడ సిగ్గుపడాల్సింది, ఒక్కసారి అంతర్మదనం చేసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ని దొంగని చేసి చూపెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ కల్పించినటువంటి సాగునీటి ప్రాజెక్టులను తక్కువ చేసి చూపెడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అక్కడ కేసీఆర్ వచ్చాక మార్చిన మార్పులే ఇంకా ఆంధ్రాకి రావాల్సిన వాటిని కొల్లగొట్టి తెలంగాణకి ఇచ్చినటువంటి పుణ్యమే ఈ రోజున దేశంలోనే హయ్యెస్ట్ వరి ఉత్పత్తి అక్కడ. ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో వరి ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది? ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం అప్పటిది కంపేర్ చేయండి. ఆంధ్ర ప్రాంతంలో ఎంత తగ్గింది, తెలంగాణ ప్రాంతంలో ఎంత పెరిగింది అన్నటువంటిది. దానికి కారణం ఎవరు? కేసీఆర్ కాదా? సాగునీటి వనరులు కాదా? తను ఏర్పాటు చేసినటువంటివి కాదా? ఏదో ఒక చిన్న చిన్న లోపాలను పెట్టి తన మీదన బురద చల్లుతూ తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తూ ప్రజల్ని మోసం చేస్తూ సాగుతుండటం కదా? లేకపోతే వాళ్ళ టాప్ 1 కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చిందా? అట్లాగా లేదు కదా. ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.